హలో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా తమిళనాడు ట్రిప్ వెళ్ళాము. సో అక్కడ తంజావూరు వెళ్ళాము. అక్కడ ఒక హౌస్లో స్టే చేసాము. హౌస్ ఎంత బాగుందంటే అసలు నిజంగా వుడ్తో చాలా బాగుంది. ఇది హాల్ అండి. హాల్లో ఇలా డెకరేట్ చేశారు మొత్తం. ఇక్కడ ఒక ఉయ్యాల ఇలా మిడిల్లో ఇచ్చారు. ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు. అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెయింటింగ్ ఇదిగోండి, గణపతి పెయింటింగ్ ఎంత బాగుందో. ఇక్కడ పూజ గది ఓపెన్ ఒక ఫ్రేమ్తో ఇచ్చారండి. ఈ ఫ్రేమ్ మొత్తం వుడ్తో ఉంది. దానిపైన అష్టలక్ష్మి దేవతల రూపాలు ఉన్నాయండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో పూజ గది మాత్రం సింపుల్గా డెకరేట్ చేశారు. సో ఇక్కడ చూడండి, అష్టలక్ష్మి రూపాలు మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ అటుపక్క ఇటుపక్క ఒక్కొక్క పెయింటింగ్ ఇచ్చారు. ఇదిగోండి, అటు గణపతి ఇచ్చారు, ఇటు సరస్వతీదేవిని ఇచ్చారు. సో అండ్ మిడిల్లో అండ్ పూజా గది ఇదిగోండి, ఇలా చాలా సింపుల్గా డెకరేట్ చేశారు. నటరాజ స్వామి పెట్టి ఇలా చాలా బాగుందండి. చూడ్డానికి చాలా సింపుల్గా మంచి స్పేషియస్గా మంచిగా అనిపించింది. సో హాల్లో ఇలా మిడిల్లో వాల్స్ ఇట్లా పోల్స్ లాగా పెట్టి ఇలా ఉయ్యాల వెనకాలతో మండువ అంటే తెలుసు కదండి మీకు. మిడిల్లో ఇలా ఉంటుంది. సో మండువ ఉంది. ఇక్కడ నించొని పైన హోల్లోంచి చూస్తే మూన్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాడు. సో అది చాలా బాగా నచ్చింది మాకు. రూమ్లో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము. అదిగోండి, అక్కడ మూన్ ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ నుంచి. సో రెయిన్ షవర్స్ పడినప్పుడు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో మండువ ఇట్స్ లుక్ వెరీ నైస్ అండి. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి లోపలనే, ఇంటి లోపల డ్యూప్లెక్స్. సో ఇక్కడ ఒక వాల్ ఉందండి. ఈ వాల్ పైన కూడా పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి. స్టెప్స్ పై నుంచి ఇలా వెళ్తే వాల్ పైన ఉంది పెయింటింగ్స్. ఇక్కడ ఎంత బాగా పెయింట్ చేశారు చూడండి. సో దుర్గామాత రూపం ఇది చాలా బాగుందండి. ఇంకొక పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. మొత్తం పెయింటింగ్స్ ఇలా వుడ్తో చాలా అంటే చాలా బాగా. పైన చూడండి వీల్ టైప్లో ఒక వుడ్ ఇచ్చారు. అది చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా పైన స్టెప్స్కి వెళ్తే ఇదిగోండి, ఇక్కడ పికాక్ పెయింటింగ్. సో ఇక్కడ పెయింటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. వుడ్ పెయింటింగ్ అన్నీ ఇదిగోండి. పైన మొత్తం నన్ను కూడా దింపాలి, డ్యూప్లెక్స్. నన్ను కూడా దింపాలి చెల్లి. కింద 3 రూమ్స్, పైన 2 రూమ్స్, యాక్చువల్లీ 2 బెడ్రూమ్స్. సో ఇటువంటి పెయింటింగ్స్, రాధాకృష్ణ పెయింటింగ్. ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు, అలా కూర్చొని అట్లా టీ టైం అలా స్నాక్స్ అలా తినడానికి. సో ఎక్కువ రాధాకృష్ణ పెయింటింగ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ బుద్ధ ఇచ్చారు. ఇది కూడా పెయింటింగ్ అండి, బట్ వుడ్ పెయింటింగ్. ఇది చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏమంటారు, హాఫ్ డే కూడా లేము అక్కడ. కానీ అసలు ఇంత మంచి హౌస్లో ఎక్కువసేపు ఉండలేకపోయామని ఫీల్ అయిపోయాము బాగా. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి చూస్తే ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మేము ఒక రీల్ కూడా చేసాం యాక్చువల్లీ ఆ హౌస్ చూసి. సో అలాగే కిందికి వస్తే ఇక్కడ ఇంకా డెకరేట్ ఐటమ్స్ ఉన్నాయండి. అదిగోండి, ఇక్కడ మండువ దగ్గర ఇలా ఒక బెల్ ఇచ్చారు. సో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒకటి డెకరేటివ్ మంచిగా ఇచ్చారు. ఒక తబలా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి
బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్ బయట ఇలా ఒక పెయింటింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ అండి, ఇది లోపల ఒక బెడ్రూమ్ ఇలా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ ఒక్కొక్క పెయింటింగ్స్ ఇచ్చారు. టీవీ ఉంది, పెయింటింగ్స్ ఉన్నాయి, బెడ్ ఉంది. ఇంకా మన వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్ కూడా ఇచ్చారు. టీవీ, ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్ ఒక టీవీ, కెటిల్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఏసీ రూమ్స్ అండి. ఒక్క నిమిషం. నిజంగా మీరు విజిట్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ సర్వీస్ అంటే చాలా బాగుంది. సో అన్ని బెడ్రూమ్స్ చాలా బాగున్నాయి. అన్ని బెడ్రూమ్స్లలో పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఏ బాత్రూమ్ ఇస్తారో తొందరగా వాష్రూమ్. ఇప్పుడు బయటికి వస్తే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చెక్కలతో డిజైన్ బొమ్మలు ఇవి చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్టెప్స్ పక్కనే కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఇదిగోండి ఓపెన్ కిచెన్, ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఇది డైనింగ్ అండి యాక్చువల్లీ. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో ఇది చాలా బాగుందండి. ఇది ఫిల్టర్, ఎవ్రీథింగ్, స్టవ్, ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్. షుగర్, టీ పొడి, కాఫీ పొడి, ఎవ్రీథింగ్, కెటిల్స్, వాటర్ హీటర్స్, ఎవ్రీథింగ్, ఫ్రిడ్జ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇది డైనింగ్ అండి. సో ఇది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.